రావణికి మద్దతుగా మాట్లాడుతున్న చిన్నపరెడ్డి మీద కూడా ఈ కేసు పెట్టొచ్చు కదా? వేయండి, ఎందుకు పెట్టకూడదు? వేయండి, ఎందుకు వేయకూడదు? నిన్ను అప్లికేషన్ పెట్టండి సార్, ఒక అప్లికేషన్ పెట్టి ఒక అప్లికేషన్ పెట్టండి సార్. వర్మ గారు పక్కన రాయపాటి అరుణ గారు చెప్తున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కేసు కాదు, ఆయన హిందూ ధర్మం మీద మావోయిస్టుకు మద్దతుగా మాట్లాడాడు, దాని కింద ఉపా చట్టం పెట్టారని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం. నువ్వేం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మీరు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారా? ఓ మాట చెప్పండి. చర్చిద్దాం. సింగళూరు గారు, సో యాజ్ ఏ అడ్వకేట్ గా అసలు ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది? ఇది కక్ష సాధింపా, లేకపోతే ఆయన చేసిన తప్పులా, రాజద్రోహమా? ప్రభుత్వం చెప్తున్నట్లుగా అయితే రాజద్రోహమే కదా. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి సోదరీమణులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రావణ్ కేసు విషయంలో ఏం మాట్లాడినా ఇవాళ ప్రభుత్వాలు తీసుకెళ్లి లోపల పడేస్తాయి అని చెప్పినట్టుగా మీడియా ముఖంగా బెదిరించినట్లుగా మాట్లాడుతున్నారు. అసలు ప్రశ్నించడమే తప్పు, మాట్లాడటమే తప్పు. ఏం మాట్లాడాలనేది కూడా మీరే డిసైడ్ చేస్తారు. మేమేం మాట్లాడాలి, మేమేం తినాలి, మేమేలా బతకాలి, మేము ఎక్కడ బతకాలి అనే మా గొంతెత్తి మేము మాట్లాడితే, అతనికి అనుకూలంగా మాట్లాడితే దేశద్రోహం, రాజద్రోహం అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ అతను మాట్లాడిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, లేదా ఆ వీడియోస్ వల్ల అతన్ని లోపలికి తీసుకున్నారు, లేకపోతే రిమాండ్కి ఇచ్చారు అని చెప్పేసి చాలా సవివరంగా ఇప్పటి వరకు చెప్తున్నారు. మరి 4 కేసుల్లో 3 కేసుల్లో బెయిల్ ఎందుకు వచ్చిందండి? 3 కేసుల్లో బెయిల్ ఎందుకు వచ్చింది? అదే కోర్టులు కదా. చట్టాలకి రావణాసురుడైనా ఏం పెద్ద తేడా ఉండదు కదా. కాదు కదా సింగళూరు గారు, నాదో చిన్న ప్రశ్న. ఆ 3 కేసుల్లో బెయిల్ వచ్చిన వాటిల్లో సెక్షన్లు ఇవి ఒకటా? అదే కదా ఇక్కడ చెప్తుంది. అక్కడ 3 కేసుల్లో బెయిల్ వచ్చినప్పుడు అవును, అది వేరు కదండి, అది డిఫరెంట్ కదా, అది ఇది సంబంధం లేదు కదా. వర్మ గారు మీరు కొంచెం ఇంకా లోతుగా ఆలోచిస్తే 3 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఒకవైపున ప్రభుత్వం యొక్క పరువు బెయిల్ వచ్చిన ప్రతిసారి దిగజారుతుంది. సుమారుగా 500 మంది పోలీసుల్ని, ఒక ఎస్పీ స్థాయి అధికారిని పెట్టి అతన్ని స్టేషన్స్ టు స్టేషన్ మార్చాల్సినటువంటి ఒక పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడింది. తరువాత డిప్యూటీ సీఎం గారు ఒక పోలీసు ఉన్నతాధికారిని కలిశారు, ఈగల్ కి సంబంధించినటువంటి అధికారిని. ఇమీడియట్ గా సెక్షన్స్ మారిని, కిడ్మా అంటారు, లేకపోతే మావోయిస్ట్ భావజాలం అంటారు. కాదు, ఇది ఎలా నిరూపించగలం? పవన్ కళ్యాణ్ గారు ఎవరినో పిలిచారు, చేసి ఇదేంటి, ఇది కొత్త కోణం. మీరు చూడలేదేమో, పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, అది ఎంతవరకు వాస్తవం చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది. ఆయన కలిసిన మాట వాస్తవం, ఆయన్ని కలిసిన మాట వాస్తవం, అధికారి వచ్చి సెక్షన్లు మారిన మాట వాస్తవం, లోపలికి వెళ్ళిన మాట కూడా వాస్తవమే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు నిజంగా చేసినట్లయితే ప్రభుత్వమే అరెస్ట్ చేసింది, ప్రభుత్వమే ఎఫ్ఐఆర్ కట్టింది, ప్రభుత్వమే ప్రప్రదంగా అతన్ని తీసుకున్నటువంటి కేసులో ఈ యుఏపిఏకి సంబంధించినటువంటి యాక్ట్ కి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టినట్లయితే ఇవాళ నాబోటి వాళ్ళమో లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళమో సామాజికవేత్తలు ఎవరో కూడా మాట్లాడే పరిస్థితి కాదు. మీరు దఫాలుగా సెక్షన్లు పెంచుకుంటా పోయి ఎలా అయినా సరే రావణ్ణి ఖచ్చితంగా రిమాండ్కి పంపించాల్సిందే, లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క పరువు నడి బజార్లో పడుతుందని చెప్పేసి చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్య. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, రావణ్ హిందూ మతాన్ని అత్యంత నీచంగా మాట్లాడాడు. మరి రాధా మనోహర్ దాస్ క్రిస్టియానిటీని, జీసస్ క్రైస్ట్ ని ఏంటి మాట్లాడిన మాటలు మరి మీకు వినిపించాలా? లేకపోతే నేనైతే మళ్ళీ వినదలుచుకోలేదు, మీకు వినపడలేదా? ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పండి, ఎస్, రాధా మనోహర్ దాస్ అనేటువంటి హిందూ మత ప్రచారకుడు క్రిస్టియానిటీకి సంబంధించి, జీసస్ క్రైస్ట్ కి సంబంధించి మాట్లాడిన మాటలన్నీ వాస్తవం, అవి నిజాలు అని చెప్పేసి నా సోదరుడు అక్కడ కూర్చుంది కదా రాయపాటి అరుణ్ గారు, ఆవిడ కూడా సమర్థిస్తే ఖచ్చితంగా నేను రావణ్ణి తప్పు పడతాను. జీసస్ ఎవడకు పుట్టాడో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎందుకు పుట్టాడో తెలియదు అని చెప్పేసి మాట్లాడాడు కదా. మరి అతని మీద చర్య తీసుకుంటే రావణ్ అనేవాడు ఇలాంటి సాహసం చేసేవాడు కాదే. కొన్ని మాట్లాడింది ఏమన్నా వెంటనే అతను ఇవాళ మాట్లాడాడు, ఇటు రేపు మాట్లాడాడు అని చెప్పేది కాదు కదా. సంవత్సరాల తరబడి ఆ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు ఇది హిందూ దేశం,
అనేక కోట్ల మంది ఉన్నటువంటి హిందూ భావజాలం ఉంది ఇక్కడ, హిందూ మత ప్రచారకులు, మీ హిందూ మత సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి. మరి జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు వస్తే మనం అందరం పరిగెత్తుకుంటా ఇదే హిందూ నాయకులు చర్చిలకు వెళ్తాం కదా, అప్పుడన్నా గుర్తు రాలేదా మీరు అతను మాట్లాడిన మాటలు? ఆ వీడియోల మీద మీరు చర్యలు తీసుకున్నట్లయితే ఇక ఎవడూ కూడా ఈ రావణ గాని ఇంకొకటి గాని మత ప్రస్తావన చేసే సాహసం చేస్తాడా? దీని గురించి మాట్లాడితే అది ప్రశ్నించకూడదు అంటున్నారు. హిట్మా అంటున్నారు. సార్, హిట్మా కూడా ఈ దేశ పౌరుడే. దారి తప్పి ఈ సమాజం యొక్క కారణాల వల్ల దారి తప్పి, గతి తప్పి, మతి తప్పి అటు వెళ్ళినారు. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు సార్, మావోయిస్టుల్లో ఉన్న వాళ్ళు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి అక్కడ పోరాటాలు చేసి, సరే వాళ్ళ భావజాలాన్ని సమర్థించము వ్యతిరేకించము, బాగా గమనించాలి, సమర్థించము వ్యతిరేకించము కూడా, మాకు అనవసరం ఆ సబ్జెక్టు. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కడికి రైట్, ఆడు మావోయిస్ట్ అయినా, పొలిటీషియన్ అయినా, పోరమోగోడైనా, ఎవరికైనా సరే చట్టం అందరికీ సమానమే. సాయి కృష్ణ మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి వాడిని మసిపూసి బూడిచ్చేస్తాం, ఆడికి మనం ఏంటి సపోర్ట్ చేసేది? అలా బూడిచ్చేసినోడికి మళ్ళీ ఫ్యాన్స్, రోడ్డు మీదకి వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలు, ఇవన్నీ చూస్తుంటే ఎటు పోతున్నాం అర్థం కాని పరిస్థితి. మాట్లాడితే కేసు పెడతాం అంటున్నారు. ఇది ఈ థ్రెట్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అడ్వకేట్ గారు వెర్షన్ ఇది. బాలకోటి గారు, ఎవరండి లోకేష్ గారు మాట్లాడేది? వెంకటేష్ గారు ఏంటండి?